హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2019లో రిలీజ్ అయిన ఆర్కెన్ అనే వెబ్ సిరీస్ 9th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు సస్పెన్స్ గా ఉంటుంది. ఎపిసోడ్స్ 1 to 8 ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నా. చూడని వాళ్ళు ముందు ఆ వీడియోస్ ని చూసాక ఈ వీడియోని కంటిన్యూ చేయండి, అప్పుడే స్టోరీ బాగా అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో సిల్కో ఫెసిలిటీలో జేస్ ని చూపిస్తారు. జేస్ ఇంతమంది చిన్నపిల్లల్ని చంపినందుకు అతని వెప్పన్ ని కింద పడేసి ఏడుస్తున్నప్పుడు అక్కడికి వైలెట్ వచ్చి, మనకి వేరే ఆప్షన్ లేదు, త్వరగా లేగు, మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం, మనం చేయడానికి ఇంకా బోల్డ్ అంత ఉందని చెప్తుంది. అయినా జేస్ తన దగ్గర ఇక చాలు, మనం మన ప్లాన్ ని స్టాప్ చేసేద్దాం, కౌన్సిల్ మెంబర్స్ చెప్పిందంతా కరెక్టే, మనం యుద్ధం కాకుండా వేరేదైనా మార్గం ఉందని చూడాలని అంటాడు. అయినా వైలెట్ అందుకు ఒప్పుకోదు కాబట్టి జేస్ తన దగ్గర తన వెప్పన్ ని కింద పడేయమని అంటాడు. అందుకు వైలెట్ కుదరదు, ఒకవేళ నీకు కావాలంటే నన్ను చంపి వెపన్స్ ని తీసుకొని చెప్తుంది. దానితో వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ జరగబోతుందని మనం అనుకుంటాం. కానీ జేస్ తన దగ్గర నువ్వు ఈ పనిని ఒంటరిగా చేయలేవని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం సేపు తర్వాత సిల్కో మరియు సివిక ఆ ప్లేస్ కి వచ్చి ఆ ఫెసిలిటీని పూర్తిగా ఎగ్జామిన్ చేస్తారు. ఆ చనిపోయిన ఆ అబ్బాయి ఈమె కొడుకు. తను సిల్కో వీళ్ళని రక్షించలేకపోయాడని అతని పైన కోపంగా ఉంటుంది. అండ్ అదే చోట్లోనే ఫిన్ కూడా ఉంటాడు. ఇలా ఇక్కడున్న ప్రజలందరూ సిల్కో పైన నమ్మకం కోల్పోవడాన్ని అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క ల్యాబ్ లో విక్టర్ స్కై తీసుకొచ్చిన లెటర్స్ ని చదివి తను ఎందుకోసం వచ్చిందో తెలుసుకుని బాధపడతాడు. ఇప్పుడు ఆ హెక్సకోర్ క్రిస్టల్ మరింత పవర్ఫుల్ గా మారి చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఎంత డేంజరస్ తెలుసుకున్న విక్టర్ ఇక ఆలస్యం చేయకూడదని దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది అతని కాళ్ళలో ఉన్న షిమ్మర్ ని కంట్రోల్ చేసి అతన్ని కింద పడేలా చేస్తుంది. తరువాత విక్టర్ స్కై అస్థికలని ఒక నదిలో కలిపేసి అతను చేసిన తప్పుని తలుచుకొని అతను కూడా అందులో దూకి చనిపోవాలనుకుంటాడు. బట్ కరెక్ట్ గా అప్పుడే అక్కడికి జేస్ రావడంతో విక్టర్ ఆగిపోతాడు. వీళ్ళిద్దరూ వీళ్ళ యంగ్ ఏజ్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసిన ఒక సైన్స్ కాంపిటీషన్ గురించి మాట్లాడుతూ ఆ మెమరీస్ ని గుర్తు తెచ్చుకుని సంతోషపడుతున్నప్పుడు విక్టర్ జేస్ దగ్గర, దయచేసి నువ్వు హెక్సకోర్ ని డిస్ట్రాయ్ చేసేయని అంటాడు. మరైతే నిన్నెలా కాపాడగలం విక్టర్ అని జేస్ అడిగినప్పుడు, వద్దు జేస్, మనం హెక్సకోర్ తో ఎన్నో మంచిది చేయాలని అనుకుని ఇప్పటి వరకు చెడు మాత్రమే చేశాము, కాబట్టి నా కోసం నువ్వు దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తానని ప్రామిస్ చేయని అంటాడు. అందుకు జేస్ కూడా విక్టర్ అడిగినట్టే ప్రామిస్ చేస్తాడు. ఇంకో పక్క సిల్కో అతని ఆఫీస్ లో ఉన్నప్పుడు అతని రూమ్ లోకి సివిక, ఫిన్ మరియు ఆ చనిపోయిన అబ్బాయి తల్లి ముగ్గురు వస్తారు. ఫిన్ సిల్కో దగ్గర, స్టార్టింగ్ లో మీరు వ్యాండర్ ని చంపి అతను చెయ్యలేని ఎన్నో పనులని సాధించినప్పుడు నేను మిమ్మల్ని మెచ్చుకున్నా, అయినా మీకు ఇప్పుడు వయసు అయిపోయింది, మీరు చనిపోయే రోజులు వచ్చేసిందని చెప్తాడు. ఆ సమయంలో సివిక సిల్కో వెనక నుంచి తన కత్తిని బయటకు తీయడంతో వీళ్ళ ముగ్గురు కలిసి అతన్ని చంపేయబోతున్నారు గల అని మనం అనుకుంటాం. కానీ సివిక తన కత్తితో ఫిన్ని అటాక్ చేసి అతన్ని అతి క్రూరంగా చంపిస్తుంది. అది చూసిన ఇంకో లేడీ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ సిల్కోకి జేస్ ఒక లెటర్ ని పంపించుంటాడు. దాన్ని చదివిన అతను జేస్ మెన్షన్ చేసిన ఒక చోటికి వెళ్లి అతన్ని కలుస్తాడు. శాంతి కోసం ఒక ఒప్పందానికి రావడం కోసమే జేస్ అతన్ని పిలుచుంటాడు. సిల్కో అతనికి ఒక లెటర్ ఇచ్చి అందులో అతనికి జ్వాన్ సిటీ ఫ్రీడమ్ తో పాటు ట్రేడింగ్ ఇంకా హెక్స్ గేట్స్ కి యాక్సెస్ కూడా కావాలని అడుగుంటాడు. అతను ఇంతలా డిమాండ్ చేయడం చూసి సర్ప్రైజ్ అయిన జేస్ అతని దగ్గర, ఏంటిదంతా, నిన్ను చూసి భయపడి ఇక్కడికి పిలిచాననుకుంటున్నావా? మన రెండు సిటీస్ కి మధ్య వార్ జరిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నాకు ఈ రోజే అర్థమైంది. మీ మంచిది గురించి ఆలోచించి నేను ఈ డిసిషన్ తీసుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చున్నానని అంటాడు. అందుకు సిల్కో, అలా అయితే నీ ఇష్టం, కానీ నీకు పీస్ కావాలంటే ఈ ఆఫర్ ని అక్సెప్ట్ చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ ఇవ్వనని చెప్తాడు. దాని గురించి కొంచెం సేపు ఆలోచించిన జేస్, సరే ఓకే, కానీ నేను కూడా నీకు కొన్ని కండిషన్స్ పెడుతున్నా. ముందు నువ్వు షిమ్మర్ తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని ఆపేవాలి, ఇంకా జెమ్స్టోన్ ని మాకు తిరిగిచ్చే, అండ్ ఆఖరిగా మాకు పౌడర్ ని అప్పగించు. తను ఇప్పటికే చాలా క్రైమ్స్ ని చేస్తుంది, తను చేసిన కుట్రలన్నిటికీ తను ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని చెప్తాడు. ఫస్ట్ రెండు కండిషన్స్ కి సిల్కో ఒప్పుకున్నా పౌడర్ ని వాళ్ళకి అప్పగించడంలో అతనికి ఇష్టం ఉండదు. హేమర్ డింగర్ ఎక్కువకి ట్రీట్మెంట్ ఇచ్చాక ఎక్కువ అతన్ని వీళ్ళు బ్రతికే చోటుకి తీసుకువెళ్తాడు. ఆ ప్లేస్ చూసి ఇంప్రెస్ అయిన హేమర్ డింగర్, మీరు ఇదంతా ఎలా ఇంత తక్కువ సమయంలో చేయగలిగారని అడిగినప్పుడు, ఎకో, మీ జీవితం ఒక విషయం పైన ఆధారపడుందంటే దాన్ని పొందడం కోసం మీరు దేన్నైనా చేయగలరని చెప్తాడు. ఇంకో పక్క సిల్కో వ్యాండర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్లి డ్రింక్స్ చేస్తూ, మనం ఇన్ని సంవత్సరాలుగా దీనికోసమే కష్టపడ్డాం, జ్వాన్ సిటీ ఫ్రీడమ్ ఇప్పుడు మన చేతులకి చాలా దగ్గరలో ఉంది, అయినా మన కూతుర్ని దీనికోసం త్యాగం చేయడం కరెక్టేనా అని చెప్తూ ఆలోచిస్తుంటాడు. సిల్కో మాటలన్నిటినీ ఆ స్టాచ్యూ వెనక దాగునున్న పౌడర్ వినిస్తుంది. ఇప్పుడు మనకి సిల్కోని వెతుకుతూ అతని బార్కి వైలెట్ వచ్చినట్టు చూపిస్తారు. వైలెట్ ని చూడగానే సివిక అక్కడున్న వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పి తనతో ఫైట్ చేయడం కోసం రెడీ అవుతుంది. సివిక తన డ్యామేజ్ అయిన చేతిని కూడా రిపేర్ చేసేస్తుంటుంది కనుక వీళ్ళిద్దరికి మధ్య ఇప్పుడు ఒక రీమ్యాచ్ జరుగుతుంది. సివిక మరియు వైలెట్ లోపల ఫైట్ చేస్తుంటే ఇప్పుడు మనకి బార్ బయట చూపిస్తారు. అక్కడ ఆల్రెడీ వైలెట్ సెక్యూరిటీకి ఉన్న వాళ్ళందరినీ కొట్టేస్తుంటుంది. లాస్ట్ టైం ఒట్టి చేతులతోనే ఫైట్ చేసినప్పుడు వైలెట్ సివికకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చుంటుంది కనుక ఈసారి హెక్స్టెక్ వెపన్స్ తో తను ఈజీగా గెలిచేస్తుందని మనం అనుకుంటాం. కానీ సివిక తన వెపన్ ని ముందులో రెడీ చేయడం మాత్రం కాకుండా ఇప్పుడు అప్గ్రేడ్ కూడా చేసుంటుంది. తను అందులో ఉన్న కత్తి
తీసి వైలెట్ పైన కంటిన్యూస్ గా దాడి చేయడంతో వైలెట్ దగ్గర ఉన్న మెకానికల్ ఆ మొక్కటి డ్యామేజ్ అయిపోతుంది. తరువాత సివిక వైలెట్ ఫేస్ లో ఒక పంచ్ ఇచ్చి తనని అన్కాన్షియస్ చేసి ఈసారి తనని చంపడం కోసం మళ్ళీ కొన్ని షిమ్మర్ ని ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు వైలెట్ కి వాండర్ ట్రైనింగ్ అప్పుడు తనతో చెప్పిన కొన్ని మాటలు గుర్తుకొచ్చి తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటాన్ని ఒప్పుకోకూడదని మళ్ళీ లేచి నిల్చుంటుంది. తరువాత వీళ్ళిద్దరూ ఒకరి వైపుకి ఒకరు పరిగెట్టుకుంటూ వచ్చి వీళ్ళ ఫైట్ ని కంటిన్యూ చేస్తారు. వైలెట్ తన గ్లౌస్ కి ఉన్న షీల్డ్ ని యాక్టివేట్ చేసి సివిక అటాక్ ని ఆపి తరువాత తన చేతిని పట్టుకుని గట్టిగా లాగి ఇరిచేస్తుంది. వైలెట్ సివికాని ఓడించాక తను నెక్స్ట్ సిల్కో దగ్గరికి వెళ్లాలనుకున్నప్పుడు వెనక నుంచి తనపై పౌడర్ దాడి చేసినట్టు చూపిస్తారు. మరోపక్క పిల్టోవర్ లో జేస్ మిగతా కౌన్సిలర్స్ దగ్గర నేను అండర్ గ్రౌండ్ సిటీకి వెళ్ళాక మనలో ఎవ్వరూ జ్వాన్ ని రూల్ చేయడానికి అర్హులు కారని అర్థం చేసుకున్నా. అందుకే నేను బాగా ఆలోచించి ఈ రోజు మీ ముందుకి ఒక పెద్ద నిర్ణయంతో వచ్చినానని జేస్ అతను సిల్కోతో వేసిన డీల్ గురించి వీళ్ళ దగ్గర చెప్తాడు. జ్వాన్ కి ఇండిపెండెన్స్ అన్న మాట ఎత్తగానే ఆ కౌన్సిల్ లో మెల్ తప్ప మిగతా కౌన్సిలర్స్ అందరూ అది అసలు కుదరదని రే చెబుతారు. ఇంకో పక్క వైలెట్ కి మెలకు వచ్చి చూస్తే తను చాలా చీకటిగా ఉండే ఒక గదిలో ఉంటుంది. అప్పుడు అక్కడికి పౌడర్ వచ్చి వైలెట్ దగ్గర నేను ఇంతలా మారున్నానంతే దానికి కారణం సిల్కో కాదు నువ్వే. అయినా ఇన్ని సంవత్సరాలుగా నేను సిల్కో మాటల్ని విని నిన్ను మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించినా కుదరడం లేదని పౌడర్ చెప్పడం విన్న వైలెట్ నిన్ను నా జీవితంలో ఒక్కసారి కూడా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలనుకోలేదు. ఇన్ని సంవత్సరాలు జైల్లో వాళ్ళు నన్ను కొట్టి ఎంత టార్చర్ చేసినా నిన్ను ఎప్పుడైనా మళ్ళీ కలవనా అన్న ఒక్క ఆలోచన వల్లే ప్రాణాలతో ఉండగలిగానని తను చెప్తుంది. అది విన్న పౌడర్ నాకు నీ గురించి తెలుసని వైలెట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉండే టేబుల్ అండ్ లో తను సిల్కోని కట్టిపడేస్తుండడాన్ని రివీల్ చేస్తుంది. అతనే అన్నిటికీ కారణం. మన ఇద్దరిని విడగొట్టడానికి అతను నా దగ్గర చాలా అబద్ధాలని చెప్పాడు. ఇప్పుడు కూడా నన్ను ఎన్ఫోర్సెస్ కి పట్టించేవాళ్ళని ప్లాన్ చేస్తున్నాడని చెప్తుంది. నువ్వే నా అక్కవు వైలెట్, కానీ నీతో కూడా నాకు ఒక ప్రాబ్లం ఉందని చెప్పి తను క్లేటన్ ని అక్కడికి తీసుకొచ్చి వైలెట్ చేతికి ఒక గన్ ఇచ్చి మన ఇద్దరికి మధ్య అడ్డున్నది తను మాత్రమే, నువ్వు తనని చంపే. నువ్వు అలా చేస్తే నేను సిల్కోని మర్చిపోయి నీతో పాటు వచ్చేస్తానని చెప్తుంది. కానీ వైలెట్ తను అలా చేయలేనని చెప్పినప్పుడు పౌడర్ సిల్కో నోటుకున్న కట్టిని విప్పుతుంది. అతను పౌడర్ దగ్గర వైలెట్ నువ్వు ముందులా లేదని తను నిన్ను ఒక్క రోజులోనే మర్చిపోతుంది. అండ్ అలానే నేను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రోహం చేయను. జ్వాన్ సిటీకి ఇండిపెండెన్స్ కాదు కదా, కౌన్సిల్లో నాకు సీటు దొరుకుతుందని ఎవరైనా చెప్పినా కూడా నేను నిన్ను వదులుకోనని చెప్తాడు. అతను అలా మాట్లాడుతున్న సమయంలో క్లేటన్ పక్కనున్న ఇరిగిపోయిన ఒక గ్లాస్ పీస్ సహాయంతో తన కట్లని విప్పి వెంటనే పౌడర్ గ్యాట్లింగ్ అని తీసుకుని దానితో తనని ఏం చేసి క్లేటన్ పౌడర్ ని సరెండర్ అవ్వమని చెప్పి బెదిరిస్తుంది. వైలెట్ క్లేటన్ ని ఏమీ చేయొద్దని చెప్పినా తను వినిపించుకోకుండా ఆ గన్ తో పౌడర్ వైపుకి ఫైర్ చేస్తూ తన గన్ ని కింద పడేయమని చెప్తుంది. సరే అని పౌడర్ కూడా తను చెప్పినట్లుగానే చేశాక అనుకోకుండా పౌడర్ శరీరంలో ఉన్న షిమ్మర్ కొంచెం ఎఫెక్ట్ చూపించి వెంటనే తను చాలా అగ్రెసివ్ అవుతుంది. పౌడర్ స్పీడ్ గా క్లేటన్ దగ్గరికి వచ్చి తనని కొట్టి అన్కాన్షియస్ చేసి తన దగ్గరున్న గన్ ని లాక్కుంటుంది. యాక్చువల్లీ పౌడర్ ఇప్పుడు తన కంట్రోల్లోనే లేదు. తన శరీరంలో ఉన్న షిమ్మర్ తన ఫీలింగ్స్ ని ఎఫెక్ట్ చేయడం వల్ల పౌడర్ కంటికి అందరూ చెడ్డవాళ్ళుగానే కనిపిస్తారు. ఆ సిచ్యువేషన్ లో ఒక పక్క సిల్కో పౌడర్ దగ్గర వైలెట్ ని చంపేయమని చెప్తుంటే ఇంకో పక్క వైలెట్ అలా చేయక పౌడర్ నువ్వు ఎవరనే దాన్ని మర్చిపోకు, వాండర్ క్లాగర్ మైలోని గుర్తు తెచ్చుకొని తను పౌడర్ ని మళ్ళీ నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా ఒక్క పక్క మాట్లాడడంతో మధ్యలో ఉన్న పౌడర్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ సమయంలో సిల్కో టేబుల్ పైన ఉన్న గన్ తీసి వైలెట్ ని షూట్ చేయాలనుకున్నప్పుడు అది చూసిన పౌడర్ అతన్ని షూట్ చేసేస్తుంది. తరువాత తను నార్మల్ అయి తప్పు చేసేసానని రియలైజ్ అయి సిల్కో దగ్గర సారీ చెప్తున్నప్పుడు అతను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అప్పగించుండనని చెప్పి చనిపోతాడు. తన చేతులతోనే సిల్కోని చంపేసినందుకు పౌడర్ చాలా బాధపడి ఏడుస్తుంది. తరువాత తను తన గన్ని తీసుకుని జింక్స్ అని రాసున్న ఆ చార్లో వెళ్లి కూర్చుంటుంది. వైలెట్ తన కోసం క్లేటన్ ని చంపకపోవడంతో తను ముందులా కాకుండా మారిపోయిందని చెప్పి పౌడర్ ఆ జెమ్స్టోన్ క్రిస్టల్ ని తనతో పాటు తీసుకువెళ్తుంది. సిల్కో జెమ్స్టోన్ తో తనని ఒక వెపన్ క్రియేట్ చేయమని చెప్పుంటాడు కదా, పౌడర్ దాన్ని ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసి ఉంటుంది. తను ఆ వెపన్ లో ఆ జెమ్స్టోన్ ని పెట్టి కౌన్సిల్ వైపుకి ఏం చేస్తుంది. ఇంకో పక్క చాలా సేపు కాన్వర్సేషన్ తర్వాత కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా జ్వాన్ కి ఇండిపెండెన్స్ ఇవ్వడమే కరెక్ట్ అని నిర్ణయించుకున్నారు. కౌన్సిలర్స్ అందరూ జ్వాన్ ఇండిపెండెన్స్ కోసం ఓట్ చేసినప్పుడు కరెక్ట్ గా అదే సమయానికి పౌడర్ తన హెక్స్టెక్ రాకెట్ లాంచర్ ని కౌన్సిల్ వైపుకి ఫైర్ చేస్తుంది. ఆ రాకెట్ ఈ కౌన్సిలర్స్ అందరూ ఉన్న ఈ బిల్డింగ్ విండోని ఇరగొట్టినట్టు చూపించి సీజన్ 1 ని కంప్లీట్ చేస్తున్నారు. సో ఇక్కడితే ఈ వీడియో ఎండ్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.